Hello guys, welcome back to our channel Likita in Canada. కెనడాలో మా పిక్నిక్ డే పార్ట్ 1 లో చూసాం కదండి. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కి వచ్చామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ రోజంతా కూడా స్పెండ్ చేయబోతున్నాము. మరి ఈ పిక్నిక్ లంచ్ వరకు చూసాము ప్రీవియస్ పార్ట్ లో. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు వర్షిప్ చేసుకుని హైకింగ్ కి బయలుదేరామన్నమాట. మా వస్తువులన్నీ ఇక్కడే ఇలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాం అనే క్వశ్చన్ మా చెల్లి అడిగింది నన్ను. సో ఖచ్చితంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. కెనడాలో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మన వస్తువులు ఇలా వదిలేసి వెళ్ళిపోయినా కూడా దొంగతనాలు అవి జరగవు. అందుకే వాల్మార్ట్స్ లో కానీ లేకపోతే వేరే గ్రోసరీ స్టోర్స్ అన్నిట్లో కూడా బయట చాలా వస్తువులు అమ్మకానికి పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎందుకు పెడతారంటే మనుషుల మీద ట్రస్ట్ తో అలా పెట్టి వదిలేస్తారు. అలా అని కేర్లెస్ గా ఉండమని కాదు. మా పర్సెస్ కానీ కార్డ్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని బయలుదేరాం. కెనడాలో వింతలు విశేషాలు అనే మన షార్ట్ సిరీస్ కనుక మీరు ఫాలో అయ్యి ఉంటే ఈ పాటికే మీకు ఈ విషయం తెలుసుంటుంది. కెనడాలో ట్రైల్స్ చాలా ఉంటాయి. ఈ ట్రైల్స్ లో మనం వాక్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. చుట్టూ చెట్ల మధ్యలో ఒక చిన్న పాత్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి ఏరియాలో ఒక 3 to 4 ట్రైల్ వాక్స్ అయినా ఖచ్చితంగా ఉండడం కామన్. మరి మనం ఏ పిక్నిక్ స్పాట్ కి వెళ్ళినా ఖచ్చితంగా మంచి సీనిక్ ట్రైల్ వాక్స్ ఉంటాయి. పిక్నిక్ కి వచ్చినప్పుడు ఇవి అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ ప్రదేశంలో మనకి ఒక మంచి సీనిక్ ట్రైల్ వాక్ కూడా ఉందండి. ఎండ్ ఆఫ్ ది ట్రైల్ వాక్ లో మనకి కేవ్స్ కూడా ఉన్నాయంటే మేము చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాం. తీరా చూస్తే అది 6 kilometers హైక్ అని తేలింది. స్టిల్ వి వాంటెడ్ టు ట్రై అవుట్. అలా మా హైక్ మొదలైంది. 6 + 6 టోటలీ 12 kilometers వాక్. చాలా పాట్ హోల్స్, చిన్న లేక్స్, వాటర్ ఫాల్స్, చుట్టూ టాల్ గ్రీన్ ట్రీస్, మంచి నీడలో ఈ హైకింగ్ అసలు ఎవరికీ అలసట అనిపించలేదు. కొన్ని మంచి ప్లేసెస్ లో ఆగి కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాం. సో ఇప్పటి వరకు ట్రైల్ వాక్ చేస్తున్నాము. చాలా బాగుంది. ఈ ట్రీస్ అన్నీ కూడా 300-year-old ట్రీస్ అన్నమాట. వీటి మధ్యలోంచి నీడలో నడుచుకుంటూ చాలా బ్యూటిఫుల్ లేక్, పక్కన ఒక లేక్ కనిపిస్తుందా మీకు? సో ఆ లేక్ మధ్యలోంచి నడుచుకుంటూ హ్యాపీగా వాక్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇప్పటి వరకు. సో ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా బ్రెత్ టేకింగ్ వ్యూస్, బ్యూటిఫుల్ కేవ్స్ అండ్ పాట్ హోల్స్ అండ్ ఇవన్నిటి మధ్యలో వాక్ చేసుకుంటూ వస్తున్నాము. వీ రియలీ లవ్డ్ ఇట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. క్విక్గా మీకు ఒక అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. సో అగైన్ వీఆర్ కంటిన్యూయింగ్. సో టోటలీ 5 to 6 kilometers మేము వాక్ చేయాలి. ఆల్మోస్ట్ 2 kilometers వాక్ చేసాము. అండ్ వీ ఫౌండ్ రియలీ గుడ్ సీనరీస్ ఇక్కడ. అండ్ ఇంకా ముందు ఏమేమి మా కోసం వెయిట్ చేస్తున్నాయో లెట్స్ సీ.
ఒక మంచి సీనిక్ స్పాట్ ఉందండి. చాలా హై హిల్ మీద నుంచి లేక్ ని చూడొచ్చు. లేక్ లో వెళ్ళే బోట్స్ అవన్నీ కూడా చూడొచ్చు. అది చాలా చాలా బాగుంది. Yeah, we did it! All heavens hey! Hi! You guys are looking so beautiful from up here. Thank you so much. It's pretty nice down here. Can I borrow your? Probably. Okay. Oh. Yeah. Hey. Sound should fall in there. Oh, it's very deep. The sound should go right there and put the camera in there. There's something in there. Oh, there's a lot. I thought something was happening. I also thought something. Oh, there, Rakesh, see, water is there. Water is different? No, actually there is a path inside. Oh my goodness. There's a path inside. Wait, I'll turn on lights. Hey, water is dripping. Yeah, I told her. There's no path. Guys, where's the bath, sir? I think I saw red eyes in there. Water. Oh, there's water, guys. Nice, right? It's clean water, you know? No, there's No, something it's not. squeaking. It's not filtered water. This is filtered water. No, there's something squeaking. There, It gets filtered from the rock. squeaking. No, actually, if you don't know what. ఫైనల్లీ ఆఫ్టర్ 6 kilometers ఆఫ్ అవర్ వాక్ కేవ్స్ కి చేరుకున్నాం. ఇలాంటి కొన్ని కేవ్స్ ఇక్కడ లేక్ పక్కనే ఉంటాయి. అవన్నీ చూసుకొని ఇంకా బ్యాక్ టు అవర్ పిక్నిక్ స్పాట్. అందరం సరదాగా మాట్లాడుకుంటూ మా పిక్నిక్ స్పాట్ కి రీచ్ అయిపోయాం. ఈ టైంలో ఫ్రీజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చల్లగా ఉండే ఐస్ ఫ్రీజీస్ కోసం అందరం ఎగబడి తినేసాం. నెక్స్ట్ స్టాప్ కనూయింగ్, బోటింగ్. ఇక్కడ ఉన్న లేక్స్ లో స్విమ్మింగ్ అండ్ బోటింగ్ కూడా చేయొచ్చు. బోటింగ్ కి పర్ బోట్ $50 per hour. సో నేను కేరన్ ఒక బోట్ తీసుకున్నాం. మా పాప రాకేష్ అభి వేరే బోట్ తీసుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకొక బోట్. అలా అందరం కలిసి బోట్స్ తీసుకున్నాం. ఇక్కడ వీళ్ళే లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైఫ్ జాకెట్స్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. ప్రతి బోట్ లో కూడా ఒక ఆరెంజ్ బాక్స్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా స్లిప్ అయిపోయి వాటర్ లో పడిపోయినా కూడా ఈ ఆరెంజ్ బాక్స్ లో ఉన్న విజిల్ తో వాళ్ళని పిలవచ్చు. సో అక్కడ ఉన్న రెస్క్యూ వాళ్ళు వచ్చి మనల్ని రెస్క్యూ చేస్తారు. ఈరోజు ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కనూయింగ్. చాలా 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 ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాం. బికాజ్ నాకు కనూయింగ్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో వెళ్ళాను. సో అప్పుడంత భయమే లేదు. కానీ ఈసారి నేను కేరన్ ఇద్దరం కలిసి కనూ చేసాము. మేమిద్దరం కూడా కొత్త కనూయింగ్కి. అండ్
రాదు అనుకున్నాను అనమాట. ఫస్ట్ టైం అయితే మేము టువర్డ్స్ ద బీచ్ వెళ్ళిపోయాము. బీచ్ అక్కడ అందరు స్విమ్మింగ్ చేస్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళకి డాష్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో గట్టిగా అరిచేసాము, గైస్ మాకు రాదు, వెళ్ళిపోండి, జరగండి అని గట్టిగా అరిచేసాం అనమాట. సో అందరూ దూరం వెళ్ళిపోయారు బికాస్ దే వర్ ఆల్ స్విమ్మింగ్. సో అక్కడ ఒక ఆవిడ హెల్ప్ చేశారనమాట. బికాస్ ఆ వాటర్ ఏమవుతుందంటే టువర్డ్స్ ఆ వాటర్ ఫాల్ వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ వాటర్ ఫాల్ ఉంది. సో ఫోర్స్గా వాటర్ వెళ్ళిపోతుంది. సో మా కన్ను అటువైపు వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా భయం వేసింది మాకు. సో ఫైనల్గా ఒక ఆవిడ వచ్చి మాకు హెల్ప్ చేసి కొంచెం కనుని యువతలకి జరిపారు. సో అలా ట్రై చేసాం. మళ్ళీ వీ జస్ట్ ట్రైడ్ అవర్ బెస్ట్. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈసారి అయితే అంత అడ్వెంచర్స్ ఏం చేయలేదు. బట్ వీ జస్ట్ ట్రైడ్ ఎలా చేయాలి కనూయింగ్ అని చెప్పి నేర్చుకున్నాము. వీ డి నాట్ గో ఫార్. మాకు తెలిసిన ప్లేస్లో ఎవరైతే ఎక్కువ కనూస్ రావో, బోట్స్ ఎక్కువ ఉండని ప్లేస్లో మేము ట్రై చేసాము, నేర్చుకున్నాము. అండ్ అడ్వెంచర్స్ అయితే చేయలేదు. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత సో కనూయింగ్ అయిపోయిందండి. ఈసారి మేము ఒకటే అనుకున్నాం, మనం బోట్ కొనేసుకోవాలి బికాజ్ సమ్మర్స్లో ఎంజాయ్ చేయొచ్చు అని. సో ఫైనల్గా ఎస్ వీఆర్ డన్. మా ఫ్రెండ్స్ అందరూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు, కొంతమంది వాలీబాల్ ఆడుకుంటున్నారు. సో యా వీఆర్ రెడీ టు గో. సో ఎక్కడికైనా భోజనం చేసేసి మేమందరం వెళ్ళిపోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో till now. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ టుగెదర్ ఫ్రెండ్స్తో ఈ బ్యూటిఫుల్ పార్క్లో. We really enjoyed. Bye.